అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వీడియో చేయడానికి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టింది. అంటే వర్క్ ఉండడం వల్ల అందులో ఇక్కడ వర్షం వస్తుంది కాబట్టి వీడియో చేయడానికి అవ్వలేదు. బట్ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమవుతుంది. మనిషికి గుణాల ద్వారానే బిహేవ్ చేస్తాడనమాట. ప్రాణమున్న ప్రతి జీవి 80 లక్షల జీవరాశుల్లో కూడా ప్రతి ప్రాణమున్న జీవరాశికి 3 గుణాలు ఉంటాయి. అంటే మనుషులకు ఉంటాయి, పశువులకు ఉంటాయి. అంటే ప్రాణం ఉన్న ప్రతి జీవికి 3 గుణాలు ఉంటాయి. అవి ఏంటివి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. రజోగుణం, ఈ 3 గుణాలు మీరు తెలుసుకున్నాక మీకు ఏ గుణం ఉందో కామెంట్ చేయండి. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? 3 గుణాలు ఉన్నాయంటున్నాం కదా. ఏ గుణాలు? 80 లక్షల జీవరాశుల్లో ప్రతి రజోగుణం, తమోగుణం, సత్వగుణం. తమోగుణం వాళ్ళు మంచి చెడు తెలియదు. అంటే మంచి చెడు ఇప్పుడు ఏదైనా ఒక పండు కావాలి అనుకుంటే కంపల్సరీ కావాలంతే. అంటే ఎట్లా అంటే తమో గుణం ఉన్న వాళ్ళు, సపోజ్ ఇప్పుడు మనం దావంట వచ్చేటప్పుడు ఒక తోట కనిపిస్తుంది. తోట కనిపించినప్పుడు ఏదో యాపిల్స్ కానీ లేదా మామిడి పండు కానీ ఏవైనా కనిపించినప్పుడు కంపల్సరీగా అది మనం తీసుకొని తినాలి అంతే. అంటే మనం అది వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఆ కష్టానికి ప్రతిఫలం మనం అందించి తీసుకోవాలా లేదా అనేది వాళ్ళకి తెలియదు అనమాట. పోయినామా, తీసుకున్నామా, తిన్నామా, కడుపు నిండిందా, అట్లా అనమాట. తమో గుణం వాళ్ళకి మంచి చెడు అనే జ్ఞానము వాళ్ళకి తెలియదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తినే పదార్థాలు ఏమేమి తింటారంటే పులిసినవి, రసం లేనివి, మత్తు పదార్థాలు, మద్యపానం, మాంసాహారం, ఇవి ఎక్కువగా తింటారనమాట. అంటే మత్తు పదార్థాలు తెలుసు కదా. మత్తు అంటే పులిసినవి తిన్నప్పుడే మత్తు పదార్థాలు అవుతాయి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మామూలు దాటిన తర్వాత ఏ పదార్థం తినకూడదు. 3 జాములు అంటే మనం ఈరోజు మార్నింగ్ వంట చేసాము అంటే మార్నింగు, ఆఫ్టర్నూన్, నైట్ ఈ మూడు పూటలకి మనం ఏ పదార్థమైనా వంట చేసినది అయిపోవాల. అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే వాడినామంటే అది పులిసిన పదార్థంగా మన బాడీలోకి 3 జాములు దాటిన పదార్థాలు మనం తినకూడదు. తమో గుణం వాళ్ళు 3 జాములు దాటిన పదార్థాన్ని వాళ్ళు కంపల్సరీగా తీసుకుంటారు. అంటే మద్యపానం, పులిసినవి, రసం లేనివి, మత్తు పదార్థాలు, మాంసాహారాలు తమో గుణం వాళ్ళు తీసుకుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మంచి చెడు తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. కానీ నాకు కావాలి అనే తపన ఎక్కువ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారా, లేకపోతే తీసుకుందాం, ఉంటే వదిలేసొద్దాం, ఓకే. వెళ్ళి తీసుకున్న తర్వాత మా వాళ్ళకి ఇవ్వాలా, మా ఇంటి పక్కల వాళ్ళకి ఇలా, అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి అంటే అన్నీ తీసుకొని వస్తారనమాట. రజోగుణం వాళ్ళు లేకుంటే అంటే ఉంటే వదిలేసి వస్తారు, లేకుంటే తీసుకొని వద్దాం, వాళ్ళకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా అనే థాట్స్లో ఆలోచన చేస్తారంట. మంచి చెడు తెలుస్తుంది కానీ ఈ విధంగా ఆలోచన చేస్తారా, వాళ్ళకి వీళ్ళకి పక్కన అంటే చాలా గుంపుగా చాలా కావాలా, నాకు నిజాయితీగా చాలా కావాలా అనే మెంటాలిటీలో ఉంటారంట. పొదుపు మనుషులు అనుకోవచ్చు. రజోగుణం వాళ్ళు పొదుపు మనుషులు అనుకోవచ్చు. ఉప్పు, కారం, పులుపు, చేదు, ఉద్రేకం పుట్టించేవి ప్లస్ దాహం ఎక్కువ వేసేటివి రజోగుణం ఉన్న వాళ్ళు ఈ పదార్థాలని ఎక్కువగా తింటారన్నమాట. రజోగుణం వాళ్ళు అంటే ఉప్పు అంటే దానికి సరిపడినంత మాత్రమే, అంటే అతిగా కాదు. చేదన్నా కూడా దానికి తగ్గట్టే, కారం అన్నా అంటే వాళ్ళకి తెలుసు కదా ఏది చెడు ఏది మంచి అని. ఇట్లా 3 days 4 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీస్ కానీ అంటే 3 జాములు దాటిన తర్వాత 2 days 3 days పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడరనమాట. రజోగుణం వాళ్ళకి తెలుస్తుంది మంచి ఏది చెడు ఏది అనేది తెలుస్తుంది అనమాట. ఏదైనా లిమిట్గా. నెక్స్ట్ వచ్చేసి సత్వగుణం ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా తగిన కష్టానికి ప్రతిఫలం వాళ్ళకి అందించి తీసుకొస్తారనమాట. అంటే సపోజ్ దావంట వచ్చేటప్పుడు వాటర్ చాలా దప్పుగా అవుతున్నాయి, చాలా దాహం వేస్తుంది, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు కొనాలంటే 10 రూపాయలు పెట్టి మనం వాటర్ బాటిల్ తీసుకొని కొనాలి. వాళ్ళు లేరు కదా అని తీసుకొని తాగడనమాట. అంటే తగిన కష్టానికి ప్రతిఫలాన్ని అందించే తీసుకుంటాడు, లేదా వాళ్ళు లేరు వదిలేస్తాడు. అంటే అట్లా దాహంతోనైనా ఉంటాడు తప్పితే నేను ఊరికే కావాలి నాకు తీసుకొని తినాలి దానివల్ల పాపం అంటుతుందన్నమాట.
అంటే వేరే వాళ్ళ కష్టాన్ని మనం తీసుకున్నామంటే మనకి పాపం అంటుతుంది. మీరే చెప్పండి, పుణ్యం చేస్తే దేవుడు చూస్తాడు, పాపం చేస్తే దేవుడు చూడడు అనేది చాలా భ్రమలో బతుకుతుంటారు. అలానే ఉండదు. ఖచ్చితంగా నువ్వు వేరే వాళ్ళు ఇప్పుడు పంట పండించింది ఇప్పుడు ఎవరన్నా పంట పండిస్తా అంటారు, పంట పండించే రైతు లేకోకుంటే అవి వెళ్ళి తీసుకొని వచ్చుకుంటారా లేదా చాలామంది. దానివల్ల అతని కష్టాన్ని మనం ఊరికే తీసుకున్నట్టే కదా, అలా అనమాట. అంటే సత్వగుణం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది దానికి తగిన ప్రతిఫలానికి అతనికి ఇచ్చే తీసుకుంటారనమాట. అది ఆయనకి అన్నీ బాగా తెలుస్తాయి. ఆయన కష్టపడుతూనే ఉన్నా కూడా ఎదుట వ్యక్తులది కావాలి అని అనుకోరనమాట సత్వగుణం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆరోగ్యాన్ని పెంచేవి రస పదార్థాలు, ఆరోగ్యాన్ని పెంచేటివి అంటే ఆవు, నెయ్యి, పాలు, పెరుగు ఇట్లా అంటే ఓన్లీ మంచి ఫుడ్, ఆరోగ్యాన్ని కలిగించే మంచి ఫుడ్ మాత్రమే సత్వగుణం వాళ్ళు తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ 3 గుణాల గురించి శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు. ఒకసారి మీరు చూడండి. ఈ 3 గుణాలు ప్రకృతి ఆధీనంలో ఉంటాయి. అంటే ప్రకృతి ఆధీనంలో అంటే మనం ఉండే చుట్టుపక్కల పరిసరాలను బట్టి కూడా మనకి ఏ గుణాలు చేంజ్ అవుతూ ఉంటాయి, మన బిహేవియర్ కానీ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. ఆ విధంగా అనమాట ప్రకృతి ఆధీనంలో ఉంటాయి. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవద్గీతలో ఈ 3 గుణాల నుంచి చెప్పాడనమాట. ఓకేనా? ఈసారి మీరు ఏమైనా చేసేటప్పుడు కానీ మీకు ఈ 3 గుణాలు ఏదో ఒకటైతే గుర్తొస్తుంది కదా, అప్పుడైనా మీరు చేసే తప్పు కరెక్టా రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.